ఇవాళ మన వీడియోలో పరోటా ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం నేను 2 కప్పుల గోధుమ పిండికి 3/4 కప్పు మైదా తీసుకొని జల్లించుకుంటున్నాను. మీకు మొత్తం మైదా ఇష్టమైతే అదే తీసుకోవచ్చు, లేదా చపాతీ పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇది మనం పరోటాకి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్, 3 స్పూన్ల పెరుగు వేసి మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు వాటర్తో దీన్ని సాఫ్ట్గా మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. దీనిని మూత మూసి గాలి తగలనివ్వకుండా ఒక అరగంట నాననిచ్చుకుంటే మనకి సాఫ్ట్గా పరోటా పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేళ్ళకి ఆయిల్ రాసుకొని పరోటా కావాల్సినంత పిండి తీసుకొని చపాతీ కర్రతో ఇలా మొత్తం పతలాగా ఒత్తేసుకున్న తర్వాత మనం చాకుతో లేయర్స్ అన్నీ కట్ చేసుకొని 2 చేతులతో ఇలా దగ్గరకు అనేసుకొని చేతి వేళ్ళకి చుట్టేసుకున్న తర్వాత చపాతీ కర్రతో మరలా ఒత్తుకుంటే మనకి పరోటా రెడీ అయిపోతుంది. స్టవ్ పై పాన్ పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పరోటాని మనము నీట్గా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా కాల్చుకున్న తర్వాత పరోటాలు రెడీ అయిపోతాయి. 2 చేతులతో మనం పరోటాలని ఒత్తితే మనకి అందులో ఉన్న లేయర్స్ విడిపోయి పరోటా నీట్గా కనిపిస్తుంది. ఎలాంటి గ్రేవ్ కర్రీతో అయినా ఈ పరోటాని మనం సర్వ్ చేసుకోవచ్చు. సూపర్గా టేస్టీగా ఉంటాయి.